భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహేష్ బాబును చుట్టుముట్టిన ఫ్యాన్స్. బెంగళూరులో కొత్తగా ఏఎంబి సినిమాస్ హాల్ నిర్మాణం. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం. ఘనంగా రామలింగేశ్వర స్వామి మహారథ ఉత్సవం. హైదరాబాద్ టీఎన్జీఓ భవన్లో మంచిర్యాల జిల్లా టీఎన్జీఓ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. వరంగల్లో మిన్నంటిన 60 ఏళ్ల మన్నా మహోత్సవ సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసింది కేసీఆర్ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. చెన్నరావుపేట మండలంలోని తండాలకు తాను మంజూరు చేసిన బీటీ రోడ్లను ప్రస్తుత ఎమ్మెల్యే రద్దు చేశారని ఆరోపించారు. మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని విమర్శించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవంలో 13 కిలోమీటర్ల హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణం చేశారు. అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. Yes, we started from the center of the city, going outwards towards the west of the city. How much time will you be? We'll be in the air between 45 minutes and an hour and 15 minutes, depending on how difficult the landing is. తెలంగాణ టూరిజం టెక్నాలజీని సాంకేతికతను జోడించేందుకు కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ అంటే ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇక డ్రోన్ షో అంటే 2800 అడుగుల ఎత్తుకు చూస్తూ ఉన్నారు ఇవే డ్రోన్స్, యాటర్ బెలూన్స్. సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగరడం అనేది ఒక కొత్త అనుభూతి. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం ఒక గొప్ప అనుభూతి. ఇది తెలంగాణనే కాదు, యావత్ దేశంలో అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు రప్పించేటువంటి కార్యక్రమం హాట్ ఎయిర్ బెలూన్ షో. ఇక్కడ ఒకటి కాదు, సుమారుగా 15 బెలూన్స్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో 4, 5 మంది, 9 మంది, 10 మంది. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూన్స్ ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అలాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశం నుంచి మన హైదరాబాద్ అందాన్ని ఆకాశం కింద వెలిగించడం ఒక గొప్ప. దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రొఫెషన్తో పాటుగా దీని ద్వారా నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు.
ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కొన్ని దేశాలలో వందల బ్యాలెన్స్ వేల బ్యాలెన్స్ ఉంటుంది. సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఈ యొక్క ఎంప్లాయ్మెంటు అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బ్యాలెన్స్ ద్వారా అలాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున వెనుక వస్తుంది. పెట్టుబడి కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తొక్కుతా ఉంది. ఈ మధ్య కాలంలో బెంగళూరులో నిర్మించిన కొత్త AMB సినిమాస్ హాల్ ప్రారంభానికి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ను చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలి రావడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. భారీ గుమిగూడడంతో మహేష్ను లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. హన్మకొండ జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన వరద నష్టాలను కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. కేంద్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ కె పొన్నుస్వామి నేతృత్వంలో పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు, కూలిన ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి వరద ప్రభావిత గ్రామాలు, నగర ప్రాంతాలను సందర్శించి వివరాలు సేకరించారు. హన్మకొండ జిల్లా భీమరదేవపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధికి 70 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని మంత్రి కొండ సురేఖ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఇంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి మకర సంక్రాంతి జాతరలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సోదరిమణి కొండ సురేఖ గారి ప్రాంతానికి వచ్చి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయ సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి గతంలోనే శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసి స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం, వారు సానుకూలంగా స్పందించి దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాకారాలు, మానవ వీధులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు అనుమతుల చెవిలో ఉండే అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండ సురేఖ గారికి ధన్యవాదాలు చేస్తూ, ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి, ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా, కోర మీసాల దేవుడిగా, కోరిన కోరికలు ఇచ్చేటువంటి కోర మీసాల భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా మరి తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. వారు కూడా పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసానికి అనుగుణంగా ఈ దేవాలయ అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రభుత్వం అన్ని తొందరలో మరి కార్యరూపం దర్శగా తీసుకోవాలని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా నమస్కారము. ఈరోజు సోదరులు మరి నాతోటి మంత్రివర్యులైనటువంటి బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిలో పొన్నం ప్రభాకర్ గారి ఇన్విటేషన్ మేరకు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ జాతర మరి భద్రకాళి సమేత జాతరను ఈరోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ జాతర యొక్క విశేషం అంతా కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అక్కడ వీరభద్రస్వామి చాలా భీకర రూపంలో కాకుండా ముఖంపై కూర మీసాలతో దర్శనమిస్తారు. అందుకే ఈయనను కూర మీసాల వీరభద్రస్వామి అని చెప్పి పిలుస్తారు. స్వయంభూగా వెలిసినటువంటి మరి ఈయన పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతం వీరభద్రుడు ఈ కొండపైకి తపస్సు చేసి స్వయంభూగా వెలిశారని చెప్పి నమ్ముతారు. మరి కాకతీయుల కాలం నాడు ఈ ఆలయాన్ని వెంగి చాళుక్యులు నిర్మించారని, తర్వాతి కాలంలో కాకతీయులు బేతరాజు ఒకటి దీనిని పునరుద్ధరించారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. విగ్రహ ప్రతిష్ఠ వచ్చి కీర్తి శకము 1600 ప్రాంతంలో కొందరు కుమ్మరులు కొండపై మరి పంట చెరువు కోసం వెళ్ళినప్పుడు స్వామివారు వారికి స్వప్నంలో కనిపించారని, ఆపై కొండపై ఉన్న విగ్రహాన్ని కిందికి తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని చెప్పి
మరి కథనం. ముఖ్యమైన ఈ వేడుకలు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంలో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఏ విధంగా చేస్తూ ఉన్నారు. మరి భద్రకాళి సమేత వీరభద్రుడు ఉంటాడు ఇక్కడ. మరి స్వామివారి కళ్యాణం జరుగుతుంది, కోడలు కట్టడము, అగ్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన మరి ఆశీస్సులు ఇస్తూ ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తమకు లారీ సీరియల్ కేటాయించకుండా అధ్యక్షులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని లారీ యజమానులు కడారి సంతోషిరావు, కంద శ్రీధర్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. రామగుణం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అధ్యక్షుడు తమకు లారీ సీరియల్ కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సంఘం ఎన్నికలు నిర్వహించి 2 సంవత్సరాలు దాటాయని, ఎన్నికలు నిర్వహించాలని 400 మంది సభ్యులు ఉన్న సంఘంలో 253 మంది యజమానులతో సంతకాల సేకరణ చేశామని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలని అడిగినందుకు దీంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. 4 సంవత్సరాల క్రితం వడ్ల కొనుగోలు విషయంలో లారీలు మేము కేటాయించామని, ఆ సమయంలో రేట్లు పెంచాలని డిమాండ్ చేశామని తెలిపారు. దానిని దృష్టిలో ఉంచుకొని నేడు మీరు 40 లక్షలు చెల్లిస్తేనే లారీల్లో సీరియల్ కేటాయిస్తామని మానసిక వేదనకు గురి చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ లారీలు కూడా నిలిపివేసే విధంగా పోస్టర్ అతికించారని తెలిపారు. తమను మానసికంగా దెబ్బతీస్తున్న అధ్యక్షుడిపై ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవ చూపి న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు 2 సంవత్సరాలు అయిపోయింది, డిసెంబర్ 24 తారీఖు వరకే. అప్పుడు మేము ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి కోరినాం. ఆయన కోరితే మేము ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము 252 మంది సంతకాలు సేకరించినాం మా ఓనర్లందరి. అవి తీసుకొచ్చి మేము రిసీవ్డ్ తీసుకున్న తర్వాత కూడా ఎలక్షన్లు పెట్టకపోగా మేము సంతకాలు పెట్టించిన అనే కక్షతోటి మమ్మల్ని గత 4 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు మళ్ళీ గెలిచిర్రు. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ గతంలో ఒక దాన్ని తీసుకొని దాని మీద ఆరోపణ చేసి ఇవాళ మా లారీలు గత 12 రోజుల నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టిండు. ఇప్పటి వరకు బండ్లు మొన్నటి దాకా తిరగలే, కొంచెం కష్టంగా ఉండే. ఈ మధ్యన జనవరి 1 నుంచి వెళ్ళి కొంచెం లారీలు తిరుగుతున్నాయి. ఈ తిరిగే సమయంలో మాకు ఇప్పుడు 6 తారీఖు నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టేసిండు. దానికి గాను మేము ప్రెసిడెంట్కు మాకు నిన్న కూడా వచ్చి అడిగి మా బండ్లు సీరియల్ రాయా అంటే, నేను ఇప్పుడు రాయా, మీరు ఏం చేస్తారో చేసుకోరి, మీరు ఏదైనా చేసినా కానీ మేము రాయా, మీకు ఎవరు వస్తారో రాని అని చెప్పి గట్టి మొండి వైఖరితో మాట్లాడి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాడు. మా లారీలు ఆపేసి మా కడుపు మీద కొడతాడు. ఇది జరిగే విషయం. అప్పుడు జరిగిన దానికి కావాలని చెప్పేసి నేనట ఫైన్ కింద 10 లక్షలు, ఈయన ఫైన్ కింద 30 లక్షల రూపాయలు అయినా కట్టాలట. మేము దానికోసం కట్టాలని చెప్పేసి మమ్మల్ని వేధింపులకు గురి చేసి ఇప్పటికీ 12 రోజులు అవుతుంది మా బండ్లు సీరియల్ రాయక మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. మాకు ఏం చేయాలో తెలియక ఇవాళ మేము ఇక్కడ నిరసన కూర్చొని ఉన్నాం. అంతే, ఇది జరిగింది మా లారీ వ్యవస్థలో. ఆయన కాలపరిమితి కూడా అయిపోయింది. మేము కేవలం ఎలక్షన్లు పెట్టమని అడిగినందుకు కక్ష కట్టి ఇంత దారుణంగా మమ్మల్ని హింసిస్తుండు. ఇది జరిగింది. నిన్న కూడా మేము బుకింగ్ దగ్గర ఎందుకు బుకింగ్ ఆపాల్సి వచ్చిందంటే, బుకింగ్ ఆపి మా జనాలందరికీ చెప్పినాం. జనాలందరూ కూడా మాట్లాడితే వీళ్ళు వెనుక ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ బండ్లు మొత్తం బోర్డుకి ఎక్కిస్తా అని చెప్తాడు డైరెక్ట్. అప్పుడు ఏ జనం భయపడి వెనుక ముందు ఆలోచించాల్సి వస్తుంది. ఈ జరిగిన అన్యాయాన్ని మీరు గుర్తించగలరని కోరుకుంటున్నాం. వరంగల్ నగరంలోని జాన్పాక ప్రాంతంలో మన్నా ఫుల్ గాస్పెల్ చర్చి ఆధ్వర్యంలో 60 ఏళ్ల మన్నా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మన్నా మినిస్ట్రీస్ అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ సుదర్శన్ జ్యోతి కొమనపల్లి, బిషప్ రీచేల్ కొమనపల్లి హాజరయ్యారు. పూల ఊరేగింపు, సాంస్కృతిక నృత్యాలు, స్తుతి ఆరాధనలతో వేలాది భక్తులతో జాన్పాక ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది.
అమెరికాలోని కాన్సన్ స్టేట్ సెనెట్లో ప్రసంగించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలన్న కేఏ పాల్ ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి నాయకత్వం వహించాలని పిలుపు. ప్రస్తుతం జరుగుతున్న 58 యుద్ధాల వల్ల లక్షలాది ప్రాణాలు పోవడమే కాకుండా ట్రిలియన్ల డాలర్లు వృధా అవుతున్నాయని ఆవేదన. యుద్ధాలు ఆగిపోవాలని ప్రత్యేకంగా ప్రార్థించిన డాక్టర్ కేఏ పాల్. Is known as the modern day Gandhi for traveling 155 countries promoting peace. This is his picture on the New Republic magazine in Washington, D.C., which called him the world's most popular evangelist. He's preached to more people than any other person in history. So we are grateful to have him come and be our guest. Let us receive today Dr. Paul. Let us pray. Our heavenly gracious Father, I come before you for these wonderful men and women of faith. Called them, chosen them, anointed them, appointed them for such a time as this to serve the not only people of Kansas and their families, but Lord, to lead the nation and the nations of the world. Because Lord, you have called this great country, I've been here for 38 years, that helped humanity beyond any other's imagination, promoted peace, rescued millions, cared for the poor and needy. And Lord, I pray in the days to come that you would give them more wisdom than ever before, wisdom of Solomon, to serve their people, but also to lead this nation and the nations of the world. Lord, it is my prayer, along with them, that the world's largest democracy, India, world's second largest democracy, the United States of America, my adopted nation, will work together to face the threats of other nations, but to bring the 200 countries together. Because you said, I give you my peace. You are the Prince of Peace. No matter we have different political parties, but Lord, we all love you, the Creator, and we all love you, Jesus, and we all love this nation, the United States, and the nations of the world. Help us, Lord, to do our part, to glorify your name, but to stop every major war, 58 wars that are involving 197 countries, because you called this nation to lead and promote peace. Yes, we make mistakes, but Lord, bring us back so that we can be cleansed by the precious blood and lead the nations of the world. మొక్కజొన్న రైతును కాపాడండి. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం ముల్కలూరు గ్రామంలో రైతు ధర్నా. ముల్కలూరు రైతులు శాంతియుతంగా రైతు ధర్నా నిర్వహిస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు మొక్కజొన్న పంటకు వెంటనే నీటి సరఫరా చేయాలి, మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ప్రకటించాలి, నీటి కొరత తగిన ధరలు లేకపోవడం వల్ల రైతుల జీవనం ప్రమాదంలో ఉంది, రైతు ఉంటేనే దేశం ఉంటుంది, రైతును కాపాడండి అని అన్నారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.